గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. సో ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మనం ఎక్స్ట్రా డే కూడా చెప్పుకున్నాము. సో ఓటింగ్లో మరి ఎక్కువ మెంబర్స్ అయితే పార్టిసిపేషన్ చేయండి. దాన్ని బట్టి నేను రేపు టుమారో సండే లైవ్ ఉంది కదా, సో దాంట్లో మనం వచ్చినటువంటి ఓటింగ్తోనే, అంటే మనకు పార్టిసిపేషన్ చేసిన తక్కువైనా సరే ఎక్కువైనా సరే మనకు వచ్చినటువంటి ఆ పర్సంటేజ్తోనే మీకు నేను అప్రాక్సిమేట్లీగా మీకు కట్ ఆఫ్కి సంబంధించి చాలా మెంబర్స్ అడుగుతూ ఉన్నారు. సో అది ఏదేమైతేనేమి మీకు ఒక అవగాహనకు మాత్రమే నేను ఇవ్వగలను. అది ఎగ్జాక్ట్లీ అక్కడే కట్ ఆఫ్ అవుతుంది అనేది మాత్రము చెప్పలేమన్నమాట. సో ఎందుకంటే అదే స్కోర్ ఉన్న వాళ్ళు మన ఓటింగ్లో పార్టిసిపేషన్ చేయకపోయినారనుకోండి, అప్పుడు మనము దాన్ని మన పరిగణంలోకి తీసుకోలేమంటే దాన్ని ఎగ్జాక్ట్లీగా ఇక్కడే కట్ ఆఫ్ అవుతుంది అనేది మనం చెప్పడానికి రాదనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని, సో ఇంకా ఎవరన్నా పార్టిసిపేషన్ చేసి అదే ఓటింగ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోయి ఉంటే సో వాళ్ళు ఇంకా చేయండి. సో నేను 13 జిల్లాలకు సంబంధించి ఓటింగ్స్ అయితే పెట్టాను. సో ఏదేమైనప్పటికీ టుమారో సండే మరి 11 to 12 మధ్యలో ఎప్పుడైనా కానీ, అంటే 11:30కి ఎగ్జాక్ట్లీ నేను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 11 to 11:30కి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొంచెం ఏమైనా వర్క్ ఎమర్జెన్సీ ఉండి కొంచెం అటు ఇటు అయింది టైం అంటే కూడా 12 లోపు అయితే నేను కంపల్సరీ లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈ లైవ్కి మీరు తప్పకుండా మరి లైవ్లో పార్టిసిపేషన్ అయినట్టయితే సో ఎంతో కొంత నేను ఈ యొక్క ఓటింగ్ సంబంధించినటువంటి సమాచారాన్ని నేను షార్ట్అవుట్ చేసి మరి ఎంతవరకు కట్ ఆఫ్ రావచ్చు ప్రతి జిల్లాకు సంబంధించి అనేది ఒకసారి నేను మీకు అవగాహన ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో అందరూ తప్పకుండా అయితే మరి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి. దాంతోపాటు మరి మీరు లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే టుమారో సండే, ఎవ్రీ సండే 11 నుంచి 11:30 లోపు నేను స్టార్ట్ చేసేవాడిని. సో అదేమవుతుందంటే కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు అసలు కొన్నిసార్లు స్కిప్ అవుతుంది లైవ్ అనేది. సో నేను మ్యాక్సిమం స్కిప్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి టైం ఎక్కువైనా కూడా నేను 12 వరకు నేను లైవ్ కండక్ట్ చేసేవాడిని. అంటే 11 to 12 ఆ 1 అవర్లో ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది అనమాట లైవ్. కొంచెం మీరు మరి ఒకసారి ఆ టైంలో మీరు చెక్ చేసుకొని మన లైవ్లోకి రావడానికి అయితే అందరూ ప్రయత్నం చేయండి మన సబ్స్క్రైబర్స్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా వాచ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయ్యి వాచ్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయిన తర్వాత అందులో గంట సింబల్ ఉంటుంది కదా, అది ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది అనమాట. అప్పుడు మీరు ఎటువంటి వీడియోని కానీ పోస్టులు కానీ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఈరోజు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.